are moral stories. రంగరాజపురం నడివీధిలో ఠీవిగా తిరుగుతున్నాడు చూడండి. అతని పేరు సుందర్. చూడ్డానికి ఒడ్డు పొడుగ్గా బాగుంటాడు. రచ్చబండి దగ్గర కూర్చుని ఒక మాట మాట్లాడాడు అంటే అది గుణపం దిగేసినట్టు నికార్సుగా ఉండేది. సుందర్ ఒక మాట మాట్లాడాడు అంటే వేరేవారు ఎవ్వరూ ఎదురు చెప్పడానికి కూడా ఉండేది కాదు. వీడి మాటలే కత్తుల్లాగుంటాయిరా బాబు, వాడితో పెట్టుకోకూడదురా నాయనా, మోకాలి బట్ట తలకి ముడిపెట్టగలడు అని రచ్చబండ మీద కూర్చొని సుందర్ గురించి గొప్పగా చెప్తూ ఉండేవారు. అంతా బాగానే ఉంది గాని అదే సుందర్ ఇంట్లో మాత్రం ధైర్యంగా మాట్లాడేవాడు కాదు. ఇంట్లో వాళ్ళమ్మ ఏదైనా చెప్పిందంటే దానికి మౌనంగా తలాడించేవాడు. అందరి దగ్గర నేను పుల్లాగా ఉంటాను కదా, ఇంటికొచ్చేసరికి నేనెందుకు పిల్లిలాగా మారిపోతున్నాను అని సుందర్ ఎప్పుడూ తనలో తాను ప్రశ్నించుకుంటూ ఉండేవాడు. సుందర్ ఇంటి గురించి తెలిసిన కొంతమంది వీధిలో పులి ఇంట్లో పిల్లి అని వాళ్లలో వాళ్లు గుసగుసలాడుకుంటూ ఉండేవారు. మా సుందర్కి పెళ్లి చెయ్యాలి, ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూడండి అంటూ సావిత్రమ్మ తనకు తెలిసిన వాళ్లతో చెప్తూ ఉండేది. కాని ఇక్కడ కొసమెరుపేంటంటే సావిత్రమ్మ నోటికి ఊరంతా భయపడేది. నా కోడి తిన్నవాళ్లు రక్తం కక్కుకొంచేస్తారు, నా కోడి దొంగతనం చేసిన వాళ్ళింట్లో 10 శవాలు లేస్తాయి, దాని మెళ్ళో తాడు తెగుతుంది అంటూ వీధి మీదకొచ్చి తిడుతూ ఉంటే ఊరు మొత్తం మౌనంగా ఉండిపోయేది. సావిత్రమ్మ గురించి తెలిసిన చాలా మంది ఆమెతో సంబంధం కలుపుకోడానికి ముందుకు రాలేదు. ఆమె నోటికున్న శక్తి ఆ ఊరే కాదు, చుట్టుపక్కల చాలా ఊర్లకు తెలిసింది. వీళ్ళకి సంబంధాలు చూపించలేక ఆ పంతులు పిలక ఊడిపోయేది. 10 ఊర్ల అవతల ఉండే తులసి అనే అందమైన అమ్మాయిని చూసి సుందర్కి పెళ్లి చేసింది సావిత్రమ్మ. కొన్ని రోజులు ఇద్దరి కాపురం బాగానే జరిగింది. కాని కొద్ది రోజుల్లో ఇంటి పోరు మొదలైంది. అత్త కోడళ్ల తగువుతో సుందర్ నిద్ర లేచేవాడు. అత్తకంటే 4 ఆకులు ఎక్కువే చదివిందా కోడలు. హ, నువ్వు చేసిన పాయసం భలే ఉందిలే, నేను చేస్తే చాలా బావుంటుందే, వంటలో నా చేతిని కొట్టేవాడే లేరు, మీరు చేస్తే తీపుండదు ఏమీ ఉండదు, నేను చేస్తే అందరూ లొట్టలేసుకొని తింటారు అని అత్తా కోడళ్లు మాట్లాడుకునేవారు. ఈ సుప్రభాతంతో సుందర్ నిద్ర లేచేవాడు. ఎప్పుడూ వీళ్ళిద్దరూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేవారు. వీరిద్దరి మధ్యలో సావిత్రమ్మ కొడుకు తులసి భర్తైన సుందర్ నలిగిపోతూ ఉండేవాడు. దేవుడా, ఓ మంచి దేవుడా, మంచి చదువిచ్చావు, ఎందుకు నాయనా ఈ ఇంటి పోరిచ్చావు, ఈ ఇంటి పోరు పడలేక సన్యాసం తీసుకోవాలనిపిస్తోంది అని ఎప్పుడూ దేవుడి ముందు కూర్చొని బాధపడుతూ ఉండేవాడు. సుందర్ బాధ దేవుడికి హాస్యంగా ఉందో ఏమో తెలియదు కాని అత్త కోడళ్ల గొడవ మాత్రం ఆగలేదు. ఒకరోజు సుందర్ వీధిలో నడుచుకుంటూ వస్తూ ఉండగా తన పక్కింట్లో ఉండే సులోచన వచ్చింది. ఇదిగో సుందర్, నీతో కొంచెం మాట్లాడాలాగు. ఒక్క నిమిషం. ఆ చెప్పత్తా. మీ అమ్మ నీ భార్యల గొడవలు మేం భరించలేకపోతున్నామయ్యా, మేమింట్లో ఉండాలా ఖాళీ చేసి వెళ్ళిపోవాలా అని అడిగింది. దాంతో ఆమెకి ఎలాగోలా సర్ది చెప్పి అక్కడ్నించి ఇంటికి బయలుదేరాడు. ఈ రోజు నా చేతిలో ఇద్దరూ అయిపోయారు, నా కోపం వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఊరు చూస్తుంది అని కోపంగా ఇంట ఆవరణలోకి అడుగుపెట్టగానే పాత్రలు లోటాలు బయటపడుతూ సావిత్రమ్మ తులసి గొంతులు వినపడ్డాయి. అమ్మో, ఇప్పుడు వీళ్ల మధ్యలో వెళ్తే ఇక అంతే సంగతి, మన ప్రతాపం మళ్ళీ చూపిద్దాన్లే అనుకుని బయటికి వెళ్ళిపోయాడు. అలా సుందర్ వీళ్ల మధ్య నలిగి చిక్కిపోయాడు. ఒకరోజు సుందర్ బాగా ఆలోచించి వీళ్లతో గొడవలు మాన్పించాలి అని నిర్ణయించుకున్నాడు. తులసి ఒక్కర్తే వంట చేస్తూ ఉంటే సుందర్ తన దగ్గరికి వెళ్ళాడు. తులసి, తులసి, నీకీ విషయం తెలుసా? తెలుసండి, పక్కూర్లో 4 చచ్చిపోయారంట కదా, పురుగుల మందు తాగారంట కదా. అబ్బా, అది కాదు తులసి, మా స్నేహితుడు పట్నం నుంచి మన ఊరికొచ్చాడు, ఇక్కడే వ్యాపారం చేద్దామనుకుంటున్నాడు. అది మీరు చెప్పకుండా నాకెలా తెలుస్తుందండి? ఎవరైనా చచ్చిన వార్తయితే 4 తెలుస్తుంది గాని. అబ్బా, నేను చెప్పేది పూర్తిగా వినవే, నువ్వు నీ చావుగోలా. వాడు లడ్డూల వ్యాపారం చేద్దామనుకుంటున్నాడు. మనం ఇంట్లో కూర్చొని లడ్డూలు చేసి వాడికి పంపిస్తే చాలు, మంచి ఆదాయం వస్తుంది. మా అమ్మలాగా నువ్వు చేయలేవు కదా, అందుకని వద్దని చెప్దామనుకుంటున్నాను. అంటే మీ అమ్మకంటే నేను తక్కువ అనుకుంటున్నారా?
ఆ లడ్డూల వ్యాపారం మనం చేస్తున్నాం, నేను లడ్డూలు చేస్తున్నాను అని గరిటెతో శపథం చేసింది. అలాగే కాసేపటి తర్వాత ఒంటరిగా మొక్కలకి నీళ్లు పోస్తున్న సావిత్రమ్మ దగ్గరికెళ్ళాడు సుందర్. లేని ధైర్యం కూడగట్టుకుని ఈ విధంగా మాట్లాడాడు. అమ్మా అమ్మా నేను లడ్డూల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నానమ్మా. నీకెలాగో వయసు పైబడింది కదా, అందుకే తులసి చేత చేయిద్దాం అనుకుంటున్నాను. ఎలాగో నువ్వు తనతో పోటీ పడలేవు గదా. అనగాని సావిత్రమ్మకి ఒక్కసారిగా ఉక్రోషం తన్నుకొచ్చింది. చేతిలో ఉన్న మగ్గు కింద పడేసి, అంటే నీ భార్య కంటే నేను తక్కువ అనుకుంటున్నావా? ఎలా కనపడుతున్నాన్రా నీకు? నేను కూడా లడ్డూలు చేస్తాను అని ఆవేశంగా చెప్పింది. సుందర్ తను వేసిన పథకం ఫలించినందుకు ఎంతో సంతోషించి ఇద్దరికీ లడ్డూలు చేయడానికి కావలసిన సామాగ్రి తెచ్చిచ్చాడు. ఇక అత్త కోడలు ఇంట్లో చెరో పక్క కూర్చొని లడ్డూలు తయారు చేయడం మొదలుపెట్టారు. సుందర్ ఆ లడ్డూలు తీసుకుని మిఠాయిల దుకాణంలో ఇచ్చేవాడు. దాంతో ఆదాయం కూడా వచ్చింది. అమ్మా, ఈ రోజు నీ లడ్డూలు చాలా బాగున్నాయట, అందరూ చాలా మెచ్చుకున్నారు అని సుందర్ చెప్తే, తర్వాత రోజు తులసి పట్టుదలగా తీసుకుని ఇంకా చాలా బాగా చేసేది. ఒకవేళ సుందర్ తులసితో, తులసి, నువ్వు చేసే లడ్డూలు జనం ఎగబడి కొంటున్నారు. రేపట్నుంచి ఇంకో 200 లడ్డూలు ఎక్కువ చెయ్యి. పట్నంలో నీ పేరు మారు మోగిపోతోందట అని తులసిని పొగిడితే సావిత్రమ్మకి పట్టుదల పెరిగిపోయేది. తర్వాత రోజు సావిత్రమ్మ ఎంతో పట్టుదలతో లడ్డూలు రుచిగా చేసేది. ఇలా వాళ్లు ఒకరిమీద ఒకరు పోటీపడి చేయడంతో వ్యాపారం జోరుగా సాగింది. దాంతోపాటు ఇంట్లో వాళ్లకి గొడవ పట్టానికి సమయం లేకపోవడంతో మనశ్శాంతి కూడా దొరికేది. ఆ సమయంలో సుందరంతా ఆనందంగా ఉండే మనిషి ఈ భూమి మీద ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఒకరోజు ఒక స్వామీజీ సుందర్ లేని సమయంలో వాళ్ళింటికొచ్చారు. భవతి భిక్షాం దేహి, అన్నదానం చేసి కొంచెం పుణ్యం మూట కట్టుకోండమ్మా అని అరవడంతో సావిత్రమ్మ విని 2 లడ్డూలు తెచ్చి స్వామీజీకిచ్చింది. స్వామీజీ వాటిని తిని వెళ్లబోతుండగా, ఆగండి స్వామీజీ, పుణ్యం నాక్కూడా కావాలి, ఇదిగో తీసుకోండి. ఆవిడ లడ్డూలే కాదు, నేను చేసినవి కూడా తినండి అంటూ తులసి ఇంకో 2 లడ్డూలిచ్చింది. స్వామీజీ అవి తిని తృప్తి చెందాడు. సంతోషమమ్మా, వెళ్ళి వస్తాను అనగానే, ఆగండి అని చెప్పి సావిత్రమ్మ ఒక లడ్డూల మూట ఇచ్చింది. మీ ఇంట్లో వాళ్ళు కూడా తింటారు కదా, తీసుకువెళ్ళండి అనగాని స్వామీజీ ఇంకా ఆనందించి అవి తీసుకుని వెళ్తుండగా తులసి ఆపి ఇంకో లడ్డూల మూట ఇచ్చింది. అమ్మా, సంతోషం, మీరు చూపించిన ప్రేమకి ముగ్ధుణ్ణయ్యాను. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అని దీవించి వెళ్ళిపోయాడు. సాయంత్రం సుందర్ రాగానే ఈ విషయం సుందర్కి చెప్పారు. మీ అత్తా కోడళ్ల పోటీ వల్ల ఇప్పటికి మంచి జరిగిందన్నమాట అని ఇద్దరికీ చెప్పాడు. ఆ రోజు రాత్రి సజావుగానే సాగింది. తర్వాత రోజు ఒక బంగారం లాంటి వార్త సుందర్కి తెలిసింది. అదేంటంటే తులసి నెల తప్పింది. ఆ నిమిషం సుందర్ ఎగ్గిరి గంతేశాడు. లడ్డూల వ్యాపారం కూడా చాలా బాగా సాగుతోంది. ఏవండి, ఆ స్వామీజీ వచ్చి వెళ్ళిన దగ్గర్నుంచి మన ఇంట్లో అన్నీ మంచే జరుగుతున్నాయండి. ఆయనలో ఏదో శక్తి ఉందనిపిస్తోంది అని చెప్పింది తులసి. వెంటనే సుందర్కి ఒక ఆలోచన బుర్రలో మెదిలింది. ఆయనెక్కడుంటాడో కనుక్కొని ఆయన దగ్గరికి బయలుదేరాడు. ఆయన ధ్యానంలో ఉండడం చూసి ఓపిగ్గా ఎదురుచూడటం మొదలుపెట్టాడు. స్వామీజీ కళ్ళు తెరిచి చూసి, బాబూ, ఎవరు నువ్వు? ఏంటి నా ముందు కూర్చొనున్నావు అంటూ చాలా ఆప్యాయంగా అడిగాడు. అయ్యా, నేను నిన్న మీరు వరమిచ్చిన అత్తా కోడళ్ల మధ్యలో నలిగిపోయే కొడుకుని, భర్తని అనగానే స్వామీజీ అతన్ని పరిశీలనగా చూశారు. పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైంది? 2 ఏళ్లయిందయ్యా. బాగా నలిగావు. అయ్యా, అందరూ నాకు నోట్లో నాలుక లేదు, మెతక మనిషివి అంటూ ఉంటారు. దయచేసి అందరిలో ధైర్యంగా మాట్లాడేలా, నా అభిప్రాయాన్ని చెప్పేలా నాకు వరం ప్రసాదించండి అని నోరు తెరిచి మొత్తం చెప్పాడు. అదంతా విన్న తర్వాత స్వామీజీ, అదృష్టవంతుడివి నాయనా. కొందరు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎదుటి వాళ్లు నొచ్చుకునేలా మాట్లాడి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అవసరం లేని విషయాలు మాట్లాడి నెత్తిన బాధలు వేసుకుంటూ ఉంటారు. నీకిబ్బంది లేదు, మనశ్శాంతిగా ఉండు. కనీసం భార్యని అమ్మని ఎలా అదుపులో పెట్టాలో సెలవివ్వండి గురువుగారు.
అది ముందే తెలిస్తే నేను సన్యాసం ఎందుకు తీసుకుంటాను చెప్పు. పాపం నోటి మెతక మనిషివి అనుకుంటా. ఎలా బతుకుతావో ఏంటో అంటూ స్వామీజీ మళ్ళీ ధ్యానంలో మునిగిపోయారు. సుందర్కి విషయం అర్థమైంది. సంతలోకి వెళ్లి మంచి దూది తెచ్చుకున్నాడు. అత్త కోడలు గొడవ పడుతున్నప్పుడు ఆ దూది చెవిలో పెట్టుకుని మిగతా సమయంలో తన బిడ్డతో ఆడుకుంటూ బతుకుతూ ఉండేవాడు. నోరెలేని భర్త బతుకు ఇలానే ఉంటుందేమో. రాత్రి నుంచి కురుస్తున్న వాన తగ్గకపోవడంతో తన గుడిసెలో దిగులుపడి కూర్చుంది కనకం. పక్కనే తన మనవడు సూర్య కూడా ఉన్నాడు. ఇద్దరూ తిని 2 పూటలైంది. ఆకలికి బాధపడుతున్న సూర్య, ఇంకా ఎంతసేపు ఈ వాన? వెళ్ళి దాన్ని కర్రతో కొట్టి ఇక్కడి నుంచి పంపించి. దానికి కాస్తైనా బుద్ధుందా? నాకు ఆకలిగా ఉంది. ఇప్పుడు ఏం చేయను? నాయనా సూర్య, నీ ఆకలి తీరాలంటే వెళ్ళి అక్కడ నీళ్లున్నాయి, కడుపు నిండా తాగు నాన్నా. నిన్నటి నుంచి ఇదే చెప్తున్నావు. నాకు ఆ నీళ్ళొద్దు. ఆ నీళ్లు తాగి తాగి నా కడుపు ఉబ్బిపోతోంది. ఆకలి మాత్రం తీరడం లేదు. రే, నా ప్రాణం తినకరా. నీ ప్రాణం ఎక్కడుంది? ఎక్కడ కనిపించటం లేదే. కనిపిస్తేనే కదా తినడానికి. ఊరికనే నేను తింటున్నానని అనకు, కొట్టేస్తాను చెప్తున్నా. దేవుడా, వీడికి బుద్ధి మాంద్యం ఎందుకిచ్చావు తండ్రి? కల్లా కపటం లేని మనసు. నేను పోతే వీడెలా బ్రతుకుతాడో ఏంటో, వీణ్ణెవరు చూసుకుంటారో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏంటి నువ్వు? నేను అన్నం అడుగుతుంటే గాలితో మాట్లాడుతున్నావా? ఆ గాలికి చాలా కోపం వచ్చినట్టుందిలే. నాకు చల్లగా తగులుతూ ఇబ్బంది పెడుతోంది. సూర్య అమాయకపు మాటలకు కనకం కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో వర్షం కాస్త తగ్గుతుంది. ఇక అప్పుడే కనకం ఇంటింటికి వెళ్లి బిచ్చమెత్తుకొని తన మనవడికి భోజనం తీసుకొస్తుంది. తిను నాయనా, తిను, కడుపు నిండా తిను. తింటాలేవే, నువ్వు కూడా తిను. లేకపోతే బూచోడొచ్చి మొత్తం తీసుకెళ్ళిపోతాడు. వాడంటే నీకు భయం కదా? ఒక పని చెయ్యి, వాడొచ్చాడంటే నువ్వు నా వెనకాల దాక్కు, సరేనా? సరే నాయనా, నీ వెనకాలే కుంటాను. అలా చిందరవందరగా తినకు, ఉండు, నేను నీకు తినిపిస్తాను అంటూ కనకం అన్నం కలిపి ఒక్కో ముద్ద తన మనవడికి పెడుతుంది. సూర్య కడుపు నిండా తిన్న తర్వాత ఇక సంతోషంతో చిందులేస్తాడు. ఆ తర్వాత అలసిపోయి నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడక్కడికి ఆ ఊరి సర్పంచ్ వస్తాడు. ఏమిటే కనకం, ఆ పిచ్చోడికి అన్నం తినిపించి నిద్రపుచ్చావా? వాణ్ణెంతకాలం కాపాడుతావో కాపాడు. నువ్వు చచ్చాక వాడు దిక్కులేని వాడవుతాడు. అప్పుడు వాడి ప్రాణం నేను కాదు, వాడి ఆకలే తీసేస్తుంది. ఛీ, నీది ఒక బతుకేనా? నీలాంటి వాడికి ఆ దేవుడు తగిన శిక్షే వేస్తాడు. చూస్తూ ఉండు, నీ ఆటలు ఎప్పుడూ ఇలానే సాగుతూ ఉంటాయని అనుకుంటున్నావా? సాగుతాయి. డబ్బు నా ఇంట్లో మూలుగుతున్నంత వరకు నా ఆటలు సాగుతూనే ఉంటాయి. వాడి ఊపిరి ఎలా తీయాలో నాకు బాగా తెలుసు. నువ్వెంత కాలం కాపాడుతావో కాపాడు అంటూ సర్పంచ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కనకం తన మనవణ్ణి చూసుకుంటూ కంటతడి పెట్టుకుంటుంది. అలా రోజు బిచ్చం అడుక్కొచ్చి సూర్యాన్ని చూసుకుంటూ ఉంటుంది కనకం. కొన్నాళ్ల తర్వాత ఆ ఊరికొకరోజు సర్పంచ్ కూతురు శాంతి వస్తుంది. ఊర్లోకొస్తూ ఉంటే వర్షం కాస్త ఎక్కువ అవుతుంది. ఆ సమయంలో వర్షంలో తడవకుండా తనకు కనిపించిన ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగాని సూర్య ఉంటాడు. ఎవరు నువ్వు? బూచోడు వస్తున్నాడని ఇక్కడికొచ్చి దాక్కున్నావా? లేదు, వర్షం పడుతోందని దాక్కున్నా. ఇంతకీ నువ్వెవరు? నేను సూర్యని. నువ్వెవరో నాకు తెలుసులే. నేను నీకు తెలుసా? తెలుసు. నువ్వు ఆడపిల్లవే కదా? నాకు తెలుసు. అవును, నువ్వు అన్నం తిన్నావా? తిన్నాను. నువ్వు తినలేదా? లేదు, మా అవ్వ అన్నం తీసుకురావడానికి వెళ్ళింది. ఈ పాటికి వచ్చి చేస్తూ ఉంటుంది. నాకేమో ఆకలిగా ఉంది. ఆకలిగా ఉంటే ఏం చేయాలో నాకు తెలుసా? వెళ్ళి ఆ నీళ్లు తాగాలి, అంతే కదా? ఏం అక్కర్లేదు, నా దగ్గర తినడానికుంది, ఇస్తాను, తిను అంటూ శాంతి తన వద్ద ఉన్నది ఇస్తుంది. అది తీసుకొని తింటాడు సూర్య.
ఇంతలో బిచ్చమెత్తుకోడానికి వెళ్లిన కనకం అక్కడికొస్తుంది. శాంతిని చూసి కంగారు పడుతుంది. ఎవరమ్మా నువ్వు? ఇక్కడికొచ్చావేంటి? ఏం కావాలి నీకు? అయ్యో, ఈ వర్షం ఎక్కువైందని నేనిక్కడికొచ్చానండి. వర్షం తగ్గిన వెంటనే వెళ్ళిపోతాను. నేను ఈ ఊరి సర్పంచ్ గారి కూతుర్ని. నా పేరు శాంతి. పట్నంలో ఉద్యోగం చేస్తున్నాను. సెలవులని ఇంటికొచ్చాను. శాంతి అలా చెప్పగానే కనకం సంతోషపడుతుంది. శాంతిని చూసి పొంగిపోతూ, ఆ విధి ఎవర్ని ఎలా కలుపుతుందో ఎవ్వరికీ తెలీదు. ఇదిగో, నువ్విందాకటి నుంచి మాట్లాడుతున్నావు కదా, ఇతనెవరో తెలుసా? తెలీదండి, ఇప్పుడే చూస్తున్నా. ఇన్నాళ్ళు పట్నంలోనే ఉన్నాను కదా. చిన్నప్పుడెప్పుడో ఈ ఊరి నుంచి వెళ్ళిపోయాను. మళ్ళీ ఈ మధ్యనే ఇక్కడ కడపాదడపా వస్తూ ఉన్నాను. ఇంతకీ ఈయనెవరు? నీతో చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగిన నీ బావే ఈ సూర్య. మీ నాన్న చేసిన కుట్ర వల్ల వాడి జీవితం ఇలా బలైపోయింది. పిచ్చోడైపోయాడు. ఇప్పుడు అనాథలా బ్రతుకుతున్నాడు. నేను మీ ఇంట్లో పనిచేసే పని మనిషిని. ఆస్తి కోసం మీ నాన్న సూర్య తల్లిదండ్రుల్ని చంపించేశాడు. ఆ సమయంలో సూర్యని తీసుకొని నేను బయటపడ్డాను. నన్ను కూడా వెంటాడి చంపాలనుకున్నాడు. కాని బ్రతిమాలుకున్నాను. తన గురించి ఎవ్వరికీ చెప్పనని అంటేనే నన్ను వీణ్ణి వదిలేశాడు తల్లి. కనకం అలా చెప్పగానే శాంతి తన తండ్రి గురించి తెలిసి చాలా బాధపడుతుంది. సూర్యని చూస్తూ బాధపడుతుంది. బావా అప్పుడు బావున్నాడు కదా, ఇలా పిచ్చివాడెందుకయ్యాడు? మీ నాన్న వాణ్ణి చంపేయాలనుకున్నప్పుడు వాడు తప్పించుకున్నాడమ్మా. ఆ సమయంలో వాడి తలకు గాయమైంది. అప్పట్నుంచి వాడు పిచ్చివాళ్లా మారిపోయాడు. కాని వైద్యం చేస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతాడంట. నమ్మలేకపోతున్నాను. మా నాన్న ఇంతటి కిరాతకుడా? ఆస్తి కోసం అలా చేయడం పాపం కదా. బావనిలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మా నాన్న మీద నాకు అసహ్యం వేస్తోంది. సూర్యకే కాదమ్మా, ఈ ఊర్లో చాలా మందికి మీ నాన్న ద్రోహం చేశాడు. చాలా మంది ఆస్తుల్ని అప్పుల పేరుతో లాక్కున్నాడు. ఎన్నో కుటుంబాల్లో కన్నీళ్లు నింపాడమ్మా. సూర్యనిప్పటికీ చంపాలని చూస్తున్నాడు. బావేం చేశాడు? చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్నల్ని పొట్టన పెట్టుకున్నాడు కదా నాన్న. ఇప్పుడు బావను కూడా చంపడం ఎందుకు? మీ నాన్న అనుభవిస్తున్న ఆస్తి మొత్తం మీ బావదేనమ్మా, మీ బావదే. సూర్య ప్రాణాలు తీసేస్తే ఆ ఆస్తి కోసం ఎవ్వరూ రారు కదా. అందుకే సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. నా ప్రాణాలు అడ్డేసి వాణ్ణి కాపాడుకుంటూ వస్తున్నానమ్మా. నేను చస్తే ఇక వీణ్ణి మీ నాన్న బ్రతకనివ్వడు. అదే నాకు బాధగా ఉంది. కనకం అలా చెప్పగానే శాంతి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇకప్పుడే శాంతి కన్నీళ్లను తుడుస్తాడు సూర్య. నువ్వేమి ఏడవకు. ఆ బూచోణ్ణి నేను చంపేస్తాన్లే. నువ్వేం భయపడకు. భయంగా ఉంటే వచ్చి నా వెనకాలే దాక్కు, సరేనా? అలాగే బావా అంటూ శాంతి తన బావని ప్రేమగా ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు అక్కడికి వెళ్ళడం, తన బావతో మాట్లాడడం, తినిపించడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఒకరోజు కనకం, అమ్మా శాంతి, నీది చాలా గొప్ప మనసమ్మా. మీ బావ పిచ్చోడైనా నువ్వు దగ్గరికి తీసుకుని చూస్తున్నావు. నీపై నాకు పూర్తి నమ్మకం కలిగిందమ్మా. నేను చస్తే వీణ్ణి నువ్వు చూసుకుంటావన్న ధైర్యం వచ్చింది. ఎలాగైనా వీణ్ణి నువ్వే కాపాడాలమ్మా. కాపాడాలి. ఖచ్చితంగా కాపాడతాను. కాని కాపాడేది నేను కాదు, బావే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వాడెలా కాపాడతాడు? వాడికేం తెలుసని? బావకి వైద్యం చేయించాలనుకుంటున్నాను. అదెలాగో నీకే తెలుస్తుంది. చూస్తూ ఉండు. అప్పటి వరకు నీకు నాకు పరిచయం లేనట్టే ఉండు అని చెప్పి వెళ్తుంది శాంతి. ఇక శాంతి ఇంటికెళ్లేసరికి సర్పంచ్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? ఆ తర్వాత గాని, నాన్నా, ఇంత ఆస్తున్నా నువ్వు నాకోసం ఏదీ చేయడం లేదు. అదే నాకు బాధగా ఉందన్నా. అరే, నా బంగారు కూతురికి ఏం చేయలేకపోవడమా? చెప్పమ్మా, నీకేం కావాలో చెప్పు, చేస్తాను. నువ్వు కోరింది ఇస్తాను
అయితే ఈ ఆస్తిని నా పేరుపై రాయండి నాన్న. మీరిష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. సర్పంచ్ అయిన తర్వాత మీరు ఊరి వాళ్ల కోసం చాలా ఖర్చు పెడుతున్నట్టు జనాలు మాట్లాడుకుంటుంటే విన్నాను. అదే నాకు అస్సలు ఇష్టం లేదు నాన్న. ముందు మీరు ఆస్తిని నా పేరు మీద రాసేయండి. చాలా మంచి ఆలోచనమ్మా, కానీ అలా చేయలేను. ఈ ఆస్తి మీ మావయ్య కొడుకు సూర్య పేరు మీదుంది. వాడు పిచ్చోడు కదా, అందుకే ఆస్తిని నేను కాపాడుతున్నాను. వాళ్ళ అమ్మా నాన్నలు చనిపోతూ ఆస్తిని సూర్యని చూసుకోమని నాతో చెప్పారు. కాబట్టి అది నీ పేరు మీద నేను రాయలేను. ఏంటన్నా మీరు? ఆ సూర్యన్ చంపి ఆస్తిని మీరు రాయించేసుకుని ఉండాల్సింది కదా. ఇంకా ఎంత అమాయకంగా ఉన్నారేంటన్నా మీరు? అమ్మా, పులి కడుపున పులి బిడ్డే పుడుతుంది. నాకులాగే నువ్వు నా ఆలోచనలతో ఉండడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ సూర్యన్ నేను చంపుదామని చూస్తుంటే ఆ ముసల్ది అడ్డుపడుతోంది. అయితే ఒక పని చేద్దాం నాన్న. ఆ పిచ్చోడికి వైద్యం చేయిస్తానని చెప్పి పట్నం తీసుకెళ్తాను. అక్కడ ఆపరేషన్ పేరుతో వాణ్ణి చంపించేస్తాను. ఆ తర్వాత ఆస్తి మనకి, వాడి అస్థికలు దానికి. ఎలా ఉంది నాన్న నా పన్నాగం? అబ్బబ్బబ్బబ్బబ్బా, అద్దిరిపోయిందమ్మా. నువ్వు అనుకున్నట్టే చేద్దాం. అలా శాంతి తన తండ్రికి చెప్పిన తర్వాత ఇద్దరూ కనకం దగ్గరికి వెళ్తారు. వైద్యం పేరుతో సూర్యని పట్నం తీసుకెళ్తుంది శాంతి. వెళ్తూ వెళ్తూ, నాన్నా, మీరిక్కడ నిశ్చింతగా ఉండండి. వారం రోజుల్లో వీడి చావు వార్త మీకు చెప్తాను. అలాగేనమ్మా, నువ్వేం చేసినా మన చేతికి మట్టి అంటకుండా చూసుకో. అలాగే నాన్నా అంటూ శాంతి తన బావ సూర్యని పట్నం తీసుకెళ్తుంది. వారం తర్వాత సర్పంచ్ ఇంటికి పోలీసులొస్తారు. ఏంటయ్యా, దారి తప్పొచ్చావా? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నానండి. హత్య చేసి ఇన్నాళ్లు అక్రమంగా ఆస్తిని అనుభవించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నేనేం హత్య చేయలేదు. అయినా నా మీద కేసు పెట్టిందెవరు? సర్పంచ్ అలా పోలీసులతో అంటూ ఉంటే అక్కడికి సూర్య, కనకం, శాంతిలొస్తారు. అప్పటికే సూర్యకు పిచ్చి నయమైనట్టుంటుంది. ఇక సర్పంచ్ని చూసి, నేనే కేసు పెట్టాను. మా అమ్మా నాన్నల్ని హత్య చేయడం ఇదిగో ఈ కనకం చూసింది. ఇక అక్రమంగా నా ఆస్తిని అనుభవిస్తున్న నీకు శిక్ష తప్పదు. అమ్మ శాంతి, ఏంటమ్మా ఇది? నువ్వు చెప్పిందేంటి, చేసిందేంటి? దాన్నే కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు. నీకా దెబ్బ బాగా తగిలినట్టుందే. ఇన్నాళ్లకి నీ పాపం పండింది. ఇక నీకు చిప్పకూడే గతి. నాన్నా, ఇకనైనా మీ తప్పుని ఒప్పుకోండి. బావకి చేసిన అన్యాయాన్ని నేనే తట్టుకోలేకపోతున్నాను. మీకు శిక్ష పడి తీరాల్సిందే. మిమ్మల్ని వదిలిపెట్టనే, మిమ్మల్ని వదిలిపెట్టను. ఏం చేస్తానో చూడండి అంటూ సర్పంచ్ బెదిరిస్తూ ఉంటే పోలీసులు ఆయన్ని లాక్కుని వెళ్ళిపోతారు. తండ్రి అని కూడా చూడకుండా సర్పంచ్కి సరైన బుద్ధి చెప్పినందుకు శాంతిని అభినందిస్తుంది కనకం. ఇక తన బావ సూర్యని పెళ్లి చేసుకుని శాంతి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది.